ప్రతి సంవత్సరం ఇద్దరు లేదా ముగ్గురు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకునే నీట్ ఎగ్జామ్లో ఈ సంవత్సరం ఏకంగా 67 మంది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నారు. కానీ ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ పెద్ద స్కామ్ అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో 23 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. కానీ దానికి 2 రోజుల ముందు నీట్ చీటింగ్ స్కామ్ బయటకు వచ్చింది. ఈ స్కామ్ ప్రకారం ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యాజమాని పరశురామ్ రాయ్ స్కూల్ టీచర్ తుషార్ భట్తో కలిసి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా చేస్తామని గుజరాత్కు చెందిన 16 మంది విద్యార్థులకు హామీ ఇచ్చి ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక పరీక్ష రోజున కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రాజస్థాన్లోని ఓ పరీక్షా కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారని, ఇన్విజిలేటర్ ఆ తప్పుని సరిదిద్దేటప్పటికే దాదాపు 120 మంది విద్యార్థులు పరీక్ష హాలు నుంచి క్వశ్చన్ పేపర్తో బయటికి వెళ్ళిపోయారని, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందని ఎన్టీఏ అధికారులు చెప్పారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలవడం వల్ల పేపర్ లీక్ అవ్వలేదని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో క్వశ్చన్ పేపర్ తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందించిన పేపర్ కాకుండా ఇక్కడి విద్యార్థులకు మరో పేపర్ వచ్చింది. అందరి సెట్ డిఫరెంట్ ఉంది, మా సెట్ డిఫరెంట్ ఉంది. ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇక పాట్నాలో ఆశావాహుల నుంచి 30 లక్షల నుండి 50 లక్షల వరకు వసూలు చేసి దాదాపు 35 మందికి పరీక్షకు ముందు రోజే పేపర్ లీక్ చేశారని పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై సిబిఐ కోర్టులో విచారణ జరపాలని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతూ కొంతమంది పాట్నా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే నీట్ ఫలితాలని జూన్ 14న విడుదల చేస్తామని ఎన్టీఏ ముందే ప్రకటించింది. నిజానికి పరీక్ష నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి ఫలితాలు ఆలస్యంగా రావాలి. కానీ అందుకు భిన్నంగా ముందుగా చెప్పిన దానికంటే 10 రోజుల ముందే, అంటే జూన్ 4న ఎలాంటి సమాచారం లేకుండా ఫలితాలు విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఒక్కరిద్దరికి 720కి 720 మార్కులు వస్తే ఈసారి ఏకంగా 67 మందికి ఫుల్ మార్కులు వచ్చాయి. అందులో ఎక్కువ మంది నార్త్ ఇండియన్సే ఉన్నారు. ఇక టాప్ ర్యాంకర్స్లో 8 మంది హర్యానాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాశారు. దాంతోపాటు 718, 719 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఉండటం పెద్ద వింత. ఎందుకంటే నీట్ పరీక్షలో ఒక్క క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. ఒక రాంగ్ ఆన్సర్కి -1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తే 720 మార్కులు వస్తాయి. ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 715 వస్తాయి. అన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసి ఒకటి వదిలేస్తే 716 మార్కులు వస్తాయి. మరి ఈ 718, 719 ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్లో ఇలాంటివి జరగడం ఇదేం తొలిసారి కాదు. 2021లో కూడా రాజస్థాన్లో పేపర్ లీక్ అయిన ఘటనలో 15 మంది అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్రలో ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసినట్టు సిబిఐ అధికారులు తేల్చారు. ఇలా స్కామ్లు చేసి మెడికల్ సీట్లు పొందుతున్న వారంతా ధనవంతులు పిల్లలే. వాళ్ళంతా అడ్డదారిలో ర్యాంకులు తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు పొందుతుంటే పేదవాళ్ళు మటుకు లక్షలు కుమ్మరించి ప్రైవేట్ కాలేజీల్లో పిల్లలను చదివించి డాక్టర్లను చేస్తున్నారు. ఆ ప్రైవేట్ కాలేజీలు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు చెందినవే. అంటే మన దేశంలో పేదవాడు డాక్టర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇక ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై ఎన్టీఏ స్పందించింది. పరీక్షలో సమయం కోల్పోయినట్లు నివేదించిన కొందరు అభ్యర్థులకు జూన్ 13, 2018 నాటి తీర్పు ఆధారంగా గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల 718, 719 మార్కులు వచ్చాయని వివరించింది. ఇక ఎన్సీఈఆర్టీ పుస్తకంలో మార్పు ప్రకారం ఒక ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఉన్నాయని, దాని ప్రకారం 2 ఆప్షన్లు సరైనవిగా ప్రకటించి 44 మంది అభ్యర్థుల మార్కులు 715 నుంచి 720కి పెంచామని వెల్లడించింది. సులువైన పరీక్ష, రిజిస్ట్రేషన్లు పెరగడం, 2 సరైన సమాధానాలతో కూడిన ప్రశ్న, పరీక్ష సమయం తగ్గడం వల్ల గ్రేస్ మార్కులు ఇవ్వడం వంటి వాటి వల్లే విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడానికి కారణాలుగా ఎన్టీఏ పేర్కొంది. కానీ ఏ ప్రాతిపదికన
ఎవరికి ఎన్ని గ్రేస్ మార్కులు ఇచ్చారో చెప్పలేదు. అసలు గ్రేస్ మార్కులు కలపడానికి ముందు పరీక్ష రాసిన 23 లక్షల మందికి దాని గురించి ఎందుకు చెప్పలేదు? మీడియాతో పాటు యావత్ దేశం లోక్సభ ఎన్నికల ఫలితాల గురించే చర్చించుకుంటున్న సమయంలో చాలా సైలెంట్గా నీట్ రిజల్ట్స్ ఎందుకు విడుదల చేశారు? అసలు ఇప్పుడు మళ్ళీ పరీక్ష ఉంటుందా లేదా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. దీంతో మెడికల్ నుంచి నెట్, గేట్ వరకు అనేక ప్రవేశ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. ఇక గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ల ఆరోపణలు కారణంగా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఫలితాల ప్రకటనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కేసును సమీక్షించడానికి మాత్రం అంగీకరించింది. ఇప్పుడు మళ్ళీ పరీక్ష పెడతారో లేదో, ఫలితాల్లో మార్పులు ఉంటాయో లేదో అనేది అర్థం కాక 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు.